చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఏ ముఖ్యమంత్రి ఎక్కువగా భయపెట్టారు? జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు కాదు? సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ చర్చ రచ్చ చేస్తోంది. రేవంత్ రెడ్డితో పోల్చితే జగన్ రెడ్డి ఎంత మంచివాడో తెలుసా అని జగన్ అభిమానులు ప్రచారం చేసుకోగా, శాసనసభలో మా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో వాస్తవం లేదంటారా? సినిమా వాళ్ళకి ఎందుకంత బలుపు అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణవాదులమని చెప్పుకునే వాళ్ళు విరుచుకుపడ్డారు. దీంతో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన పక్కకు పోయి ఆంధ్ర తెలంగాణ వివాదం తెర మీదకొచ్చింది. గోటితో పోయే వివాదం గొడ్డలి దాకా వచ్చింది. ఫలితంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు వణికిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు చిత్ర పరిశ్రమపై కోపం వచ్చింది. సినిమాల ప్రదర్శనపై ఆంక్షలు విధించడం ద్వారా బడా బడా స్టార్లు తన వద్దకు దేకుతూ వచ్చి సాగిలపడేలా చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చిత్ర పరిశ్రమను గడగడలాడించారు. అయితే జగన్మోహన్ రెడ్డి వలె రేవంత్ రెడ్డి మొరటుగా వ్యవహరించకుండా సంధ్యా థియేటర్ ఘటనను చట్టపరంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన చర్యలు, ప్రకటనల ద్వారా చిత్ర పరిశ్రమను దారిలోకి తెచ్చుకోవడంతో పాటు తెలంగాణ ప్రజల దృష్టిలో తానే నిజమైన స్టార్నని రుజువు చేసుకున్నారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలను దాదాపు 70% మంది ప్రజలు సమర్థిస్తున్నట్టు సమాచారం. టీ కప్పులో తుపాను వంటి ఒక సమస్య ఇంత రచ్చకు దారితీయడం వెనక కారణమేమిటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పుడు చూద్దాం. సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప 2 సినిమాలో లీడ్ రోల్లో నటించిన అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. అంతకుముందు ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మరిచిపోయారు. ఈ పొరపాటుకు విచారం వ్యక్తం చేయాలని ముఖ్యమంత్రి సన్నిహితులు కొందరు అల్లు అర్జున్ కు సూచించగా, రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన ఆ సూచనను పెడచెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. అంతే, రేవతి మృతి సంఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక రాత్రి అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ పోలీసుల విచారణపై స్టే లేనందున అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రప్పించి గంటల పాటు విచారించారు. అదే సమయంలో ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి ఇవ్వబోమని, బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి సన్నిహితులు సూచించిన విధంగా అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చుండేది కాదు. ఫలితంగా కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువన్నట్టుగా ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తలంచాల్సిందేనని రేవంత్ రెడ్డి రుజువు చేశారు. కారణం ఏమైనా గోటితో పోవలసిన దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరలను పెంచుకోనివ్వమని ముఖ్యమంత్రి ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఇంతకు బెనిఫిట్ షోలు, పెద్ద సినిమాల విడుదల సందర్భంగా టికెట్ల ధరలు పెంచుకోవడం అనే సంస్కృతి ఎందుకు వచ్చింది? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? గతంలో బెనిఫిట్ షోలను ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టిన పెట్టుబడిని త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో అనేక పెడధోరణులు ప్రవేశించాయి.
సినిమా నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. పాన్ ఇండియా సంస్కృతి వచ్చింది. ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించే వారిని పాన్ ఇండియా స్టార్లుగా ప్రచారం చేయడం మొదలైంది. ఒక సినిమా పూర్తి కావడానికి 1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీంతో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే విభజన జరిగింది. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్, మాయాజాలంతో నటన, కథతో సంబంధం లేని సినిమాలను పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ వచ్చి చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమనే తీసుకుందాం. తక్కువ బడ్జెట్తో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు. ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగు వాళ్ళు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. తెలుగులో బాహుబలి, RRR, పుష్ప వంటి సినిమాలతో అతి భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ఈ సినిమాలకు ఇతర భాషలలో కూడా ఆదరణ లభించడంతో తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరిందని గొప్పలు చెప్పుకున్నారు. ఉదాహరణకు పుష్ప 2 సినిమాకు 1350 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరిగింది. ఇందులో సింహ భాగం ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పారితోషికంగా తీసుకున్నారు. అల్లు అర్జున్ కు 350 కోట్లు, సుకుమార్ కు 150 కోట్లు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంలో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా అల్లు అర్జున్ రికార్డులకెక్కారు. నటులకు, దర్శకులకు 100 కోట్ల పారితోషికం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతోంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజలలో సానుకూల అభిప్రాయం స్థానే నెగిటివ్ భావన ఏర్పడింది. ఇంత భారీ బడ్జెట్ సినిమాలు అవసరమా అనే చర్చ మొదలైంది. ఒక సినిమా నిర్మాణానికి 2-3 ఏళ్ల సమయం కూడా తీసుకుంటున్నారు. ఫలానా హీరోకు అన్ని 100 కోట్లు, ఇన్ని 100 కోట్లు చెల్లించారన్న వార్తలు వస్తూ ఉండడంతో ప్రజల్లో సహజంగానే తెలియని అసూయ ఏర్పడుతోంది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికీ సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులను దోచుకుంటున్నారన్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది. పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్టుగా పెట్టుబడులతో పోల్చితే లాభాలు అందుకు తగినట్టుగా ఉండని సందర్భాలే అధికంగా ఉంటున్నాయి. బాహుబలి సినిమా నిర్మాతలకు, కొనుగోలుదారులకు అసలు లాభాలు వచ్చాయో లేదో తెలియని పరిస్థితి. భారీ బడ్జెట్తో తీస్తున్న తెలుగు సినిమాలతో పోల్చితే స్వల్ప బడ్జెట్తో మలయాళంలో నిర్మిస్తున్న చిత్రాలకే అనేక రెట్ల లాభాలు వస్తున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. సందేశాత్మక చిత్రాలు అనేవి తెలుగులో దాదాపు కనుమరుగయ్యాయి. కథా బలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్ళకు రావడం లేదు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఎర్రచందనం స్మగ్లర్ది. స్మగ్లర్ను కథానాయకుడిగా చూపించడం ఏమిటి అని ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు ప్రశ్నించగా, పోలీస్ అధికారిని దుస్తులు విప్పించి నగ్నంగా నడిపించిన పాత్ర పోషించిన వారికి జాతీయ పురస్కారం ఇవ్వడం ఏంటి అని తెలంగాణ మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఈ ప్రశ్నలలో హేతుబద్ధత లేకపోలేదు. గతంలో కథానాయకుడి పాత్ర పోషించిన వారు చెడుపై పోరాటం చేసేవారు. ఇప్పుడు కథానాయకుడే విలన్ లక్షణాలు పుడికి పుచ్చుకుంటున్నారు. దీని ప్రభావం సమాజంపై కూడా పడుతోంది. ఒకప్పుడు చెడు వ్యసనాలున్న మగపిల్లలను ఆడపిల్లలు ఇష్టపడేవారు కారు. ఇప్పుడు ఏ వ్యసనం కూడా లేని వాడిని పప్పుగాడు అని ఆడపిల్లలు ముద్దుగా పిలుచుకుంటున్నారు. సమాజం పోకడలనే తాము సినిమాలలో వాడుకుంటున్నామని చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు అంటుండగా, సినిమాల ప్రభావంతోనే యువత చెడిపోతోందన్న వాదన అవతలి పక్షం నుంచి వస్తోంది.